హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు ముందుగా వెనక భాగాన్ని తీసుకోవాలి లూజు. ఈ విధంగా పొడవు భాగం వేసుకోవాలి. మనకి స్ట్రైట్ గీతలు బ్లౌజ్కి ఇటువైపు ఉంటే అటువైపు మనం స్ట్రైట్గా వేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజు ముందు కింద ఈ విధంగా బార్డర్ గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బ్లౌజ్ నడుం భాగం తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ విధంగా. ఇప్పుడు మనకి వెనక భాగానికి డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా. ఇప్పుడు వెనక భాగానికి డీప్ భాగం ఎంత అవుతుంది మధ్య భాగానికి ఈ బార్డర్ నుంచి కరెక్ట్గా అంతవరకు మనం మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగం కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ మనం డీప్ నుంచి ఈ విధంగా పట్టుకొని షోల్డర్ దగ్గరికి వేసుకోవాలి. ఈ విధంగా పట్టుకొని మనం మార్కింగ్ చేసుకున్నట్లయితే వెనక భాగం మెడ భాగం జారకుండా షోల్డర్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు లూజ్ ఎంత అయితే ఉందో మెడ భాగం అంతవరకు మార్క్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ ఈ విధంగా బయటకు తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా. ఇప్పుడు షోల్డర్ లూజు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఎంత అవుతుందో అంతవరకు ఒక మార్క్ చేసుకోవాలి. విధంగా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చంక భాగానికి ఎంత అయితే ఉందో అంతవరకు ఈ విధంగా అడ్డగా మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, పైకి ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. విధంగా. ఇప్పుడు మన నడుము భాగం ఎంత అయితే ఉందో కరెక్ట్గా చూసుకునే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడికి వస్తుంది కాబట్టి మనం కరెక్ట్గా చూసుకునే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఇక్కడికి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం చూసుకోకపోయినట్లయితే మనకి ఈ నడుము భాగం దగ్గర బాగా పొడవు వచ్చేస్తుంది, చంక భాగం టైట్ అయిపోతుంది. ఈ విధంగా మనం నడుము భాగం కింద నుంచి మార్కింగ్ దగ్గర ఈ విధంగా చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా. ఇప్పుడు లూజ్ ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి డీప్ భాగానికి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఖర్చు భాగానికి మార్క్ చేస్తున్నాను. సెకండ్ లైన్ స్టిచ్చింగ్ పాయింట్ కోసం. ఇప్పుడు షోల్డర్ దగ్గర షోల్డర్ లూజు మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఇంకొక మార్కింగ్ లైన్ గీస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి ఇప్పుడు లూజ్ ఎంత అయితే ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా. మనకి ఖర్చు భాగం ఎంత అయితే ఉందో బ్లౌజ్ ఆదని బట్టి చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చంక భాగానికి 1.5 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఈ విధంగా. ఇప్పుడు షోల్డర్ నుంచి ఈ విధంగా లోతు తీసుకోవాలి. మనకి కార్నర్కి వచ్చేసరికి కొంచెం ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ చంక భాగం సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం రౌండ్ చేసిన లోతు భాగాన్ని ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా సరిపోతుందో లేదో ఈ విధంగా చూసుకోవాలి. మనకి ఇప్పుడు మెడ భాగం చిన్న మెడ కావాల్సిన వాళ్ళు పైనుంచి ఈ విధంగా తీసుకున్నట్లయితే సరిపోతుంది. పెద్ద మెడ కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం లోతు తీసుకొని కొంచెం కింద నుంచి తీసుకోవచ్చు రౌండ్. ఈ విధంగా మనకి మెడ భాగం సరిపోతుందో లేదో ఒకసారి మళ్ళీ చూసుకోవచ్చు. ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకొని కరెక్ట్గా సరిపోతుంది. రౌండ్ కొంచెం క్రాస్ చేస్తే ఇక్కడ సరిపోతుంది మెడ భాగానికి. సేమ్ యాస్టీజ్గా మనం కటింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా.
ఇప్పుడు మనం బెల్ట్ భాగం దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. జాయింట్ చేసే దగ్గర మనం బెల్ట్ భాగం ఎక్స్ట్రా భాగం తీసుకుని అటాచ్ చేయడం వల్ల మనకి నడుము భాగం ఎత్తకుండా స్టిఫ్గా ఉండడం కోసం మనం బెల్ట్ భాగం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు షోల్డర్ని మధ్య భాగాన్ని ఫోల్డ్ చేసుకొని డాట్స్ ఎలా వెళ్ళి చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ నుంచి ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి మనం బార్డర్ నుంచి ఎంతైతే పొడవు ఉందో ఈ విధంగా చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి. డాట్ పొడవు ఈ విధంగా సన్నగా వేసుకోవచ్చు. మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత బాగా లూజ్గా ఉన్నట్లయితే కొంచెం టైట్ చేసుకోవచ్చు వెనక భాగానికి డాట్. ఇప్పుడు ఇదే వెనక భాగంతో మనం ఫ్రంట్ పార్ట్కి కటింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కింద భాగాన్ని పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఉక్సుల భాగంతో ఇది ఎంతైతే పొడవు ఉందో ఒకసారి చూసుకోవాలి. సాగకుండా చూసుకోవాలి ఎప్పుడు కూడా మనం. షోల్డర్ ఖర్చు భాగం మధ్య భాగం నుంచి ఈ విధంగా కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో ఈ విధంగా చూసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇదే భాగాన్ని మనం క్రాస్గా వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా. ఇప్పుడు క్రాస్గా వేసుకొని మనం దీని చుట్టూ మనం మార్కింగ్ చేసుకోవాలి. మనం ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకి ఉంటుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ విధంగా మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో అంతవరకు మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి పైకి వస్తుంది కాబట్టి ఓపెన్ సైడ్ పైకి మార్కింగ్ చేసి ఉంచాను. ఈ విధంగా ఇప్పుడు మనం ఉక్సుల భాగంతో చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి మెడ భాగానికి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకొని మనం చూసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పైకి మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బాక్స్లా వేసుకోవాలి ముందు. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కొంచెం లోతు లోపలికి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని కొంచెం ఈ కార్నర్లో మనం రౌండ్ చేసుకోవాలి. మనకి సరిపోతుందో లేదో ఒకసారి మళ్ళీ చూసుకోవచ్చు మార్కింగ్ చేసిన తర్వాత. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం రౌండ్ చేసిన దగ్గరికి ఈ విధంగా చూసుకోవాలి. మనకు కరెక్ట్గా సరిపోయింది. కొంచెం పైకి లోతు పైకి పెంచుకుంటే సరిపోతుంది కటింగ్ కోసం. మనకి స్టిచ్చింగ్కి ఇక్కడికి వస్తుంది కాబట్టి కొంచెం కటింగ్ ఈ విధంగా పైకి తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఓపెన్ సైడ్ ఎలా కటింగ్ చేయాలని చూపిస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగం కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా ఇక్కడికి. ఇప్పుడు లోతు ఎలా తీయాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ నుంచి మధ్య భాగం నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో మనం షోల్డర్ మార్కింగ్ చేసిన షోల్డర్ మధ్య భాగానికి ఈ విధంగా వేసుకోవాలి. షోల్డర్ మధ్య భాగంలో ఈ విధంగా మనకి ఇది ఎంతైతే డాట్ ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడ వరకు మనం మార్క్ చేసుకోవాలి. మనకి సన్నగా ఉండే వాళ్ళకి అయితే పైనుంచి ఈ విధంగా మార్క్ చేస్తే సరిపోతుంది లోతు భాగాన్ని. లావు ఉండే వాళ్ళకి మాత్రం కొంచెం కింద నుంచి తీసుకోవాలి ఎప్పుడు లోతు, లేదంటే చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి టైట్ అయిపోతుంది. అది చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి కింద లోతు భాగాన్ని. ఇప్పుడు నడుము భాగంకి వచ్చేసరికి కొంచెం పైకి తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు సేమ్ ఇదే మార్కింగ్ చుట్టూ మనం కట్ చేసుకోవాలి.
ఈ విధంగా సన్నగా ఉండేవాళ్ళు మాత్రం పైనుంచి మార్కింగ్ తీసుకోవాలి, లావుగా ఉండేవాళ్ళు మాత్రం కొంచెం కింద నుంచి మార్కింగ్ తీసుకోవాలి లోతు భాగానికి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనము చంక భాగానికి లోతు తీసుకోవాలి. ఎందుకంటే చాలామందికి చంక భాగం ముడతలు వస్తూ ఉంటాయి, అవి రాకుండా ఉండడం కోసం మనం కొంచెం లోతు తీసుకోవాలి సన్నగా. మనకి ఈ కార్నర్కి వచ్చేసరికి 1/2 ఇంచ్ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. మనం ఇక్కడి నుంచి సన్నగా తీసుకుని ఈ కార్నర్కి వచ్చేసరికి మనం 1/2 ఇంచ్ పెంచుకోవాలి. విధంగా ఈ పైకి వచ్చేసరికి సన్నగానే తీసుకోవాలి లోతు ఎప్పుడు కూడా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం కటింగ్ చేసుకోవాలి సన్నగానే. ఈ విధంగా తీసుకోవాలి. మన స్టిచ్చింగ్ పాయింట్కి కొంచెం కట్ చేసుకోవాలి లోతు భాగాన్ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.